వెల్కమ్ బ్యాక్ టు మై ఇట్స్ మీ యాపిల్. నేనైతే ఇప్పుడు సాటర్డే నీటి రెడీ అవుదామని కాస్ట్యూమ్ అయితే వేసేసుకున్నా. అండ్ హెడ్ బాత్ కదా చూసారో ఎలా వేసుకున్నాను. అండ్ ఇప్పుడే మనం నీట్గా ఫేస్కి ఎలా వేసుకోవాలి అండ్ నా స్కిన్ ప్రోడక్ట్ ఏంటి అన్నీ మీకు చెప్తాను ఇప్పుడు. అంటే నాకు స్కిన్ ప్రోడక్ట్ అంటే ఏమీ ఉండదు, జస్ట్ ఏం రాసుకుంటానో మీకే చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, రెడీ అయిపోదామా? అండ్ నేనైతే ఇప్పుడు జస్ట్ లాక్మీ ఫౌండేషన్ జస్ట్ రాస్తాను. అండ్ లాక్మీ ఫౌండేషన్తో చిన్న స్క్రబ్ చేసుకోవడానికి ఈ స్పాంజ్ అయితే వాడతా. అండ్ నా దగ్గర అయితే 2 స్పాంజెస్ ఉంటాయి, ఒకటి ఇలా స్క్రబ్ చేసుకోవడానికి, ఒకటి నార్మల్గా ఉంటుంది. సో నేనైతే ఇది వాడతా, లాక్మీ ద ఒరిజినల్ కలెక్షన్ ఫర్ ఎవర్ మేడ్ ఫౌండేషన్. సర్వ్ చేసేసుకుందాం. అండ్ అందరికీ అయితే బ్రష్ వస్తుంది, మాకు బ్రష్ రాదు, జస్ట్ క్యాప్ టైప్ ఇలా వస్తుంది. సో వేసేసుకుందాం. అండ్ అందరూ ఫస్ట్ చేతి మీద వేసుకుంటారు. సో వస్తుంది గాయస్. మీరు ఎప్పుడైనా ఇలా చాలా టైం పడుతుంది అని చూసారా? ఎప్పుడైనా ఇంత టైం అవుతుందని మీకు ఎప్పుడైనా చేసారా ట్రై? అండ్ ఎస్, చూసారు కదా, ఇలా అయితే వేసేసుకున్నాం. అండ్ ఫేస్ మొత్తం కాకుండా నాకైతే ఇక్కడ చిన్న మచ్చింది కదా, దాన్ని ఫస్ట్ కవర్ చేయడానికి వేస్తాను అండ్ స్కిన్లో కలడానికి. అండ్ మిగిలింది ఇదంతా ఇలా వ్రాయకూడదు, ఇలా అయితే మన ఇదే బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఈ మన హ్యాండ్తో అయితే ఇలా కౌంట్ బై కౌంట్ డాట్స్ పెట్టాలి. ఇలా కౌంట్ బై కౌంట్ డాట్స్ పెడితే అండ్ బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. ఈవెన్ నాట్ ఏజ్ ఆఫ్ 13 అండ్ 14 చిన్న పిల్లలకి రాసినా వస్తుంది. అది పార్ట్ 2లో పెడతా, చూసారు కదా ఎట్లా రాసుకుంటున్నాను. హియర్ అండ్ అండ్ చూసారు కదా ఎలా అయితే రాసేసుకున్నప్పుడు ఇంకా మిగిలిన జస్ట్ ఇలా ఇలా నోస్ దగ్గరే జస్ట్ ఇలా పామండి. చూసారు కదా ఎట్లా బ్లెండ్ అవుతుందో ఫ్రీగా. అండ్ ఈ స్పాంజ్ పైన అయితే అయిపోయింది. నా ఇప్పుడు మనం 2 స్పాంజెస్ తీసుకోవాలి కదా. ఆ సెకండ్ స్పాంజ్ మీకు చూపిస్తాను, వెయిట్ ఏ మినిట్. అండ్ స్పాంజ్ 3 ఇదనమాట, స్పాంజ్ కాదు, అలానే నీట్గా ఉంటుంది కదా, జస్ట్ ఇట్లా ఇలా అనుకోవడానికి. సో ఇది ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇది ఫౌండేషన్ బిఫోర్, ఇది ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా స్క్రబ్ చేసుకోవడానికి. చూసారు కదా ఇక్కడ ఇలా మనం చేసేసుకుంటే బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఫైనల్ లుక్ ఫౌండేషన్ రాసేసుకున్న తర్వాత. అండ్ ఫౌండేషన్ రాసేసుకున్న తర్వాత నేను అందరూ జస్ట్ ఏవేవో పౌడర్స్ వాడతారు, కానీ నేను మాత్రం బిఫోర్ గ్రేస్ వాడేదాన్ని, సేమ్ ఈ ప్యాక్కి.
కానీ ఇప్పుడు న్యూ నేమ్తో వచ్చింది, న్యాసా అని. చూసారు కదా, న్యాసా. అండ్ ఇదైతే నేను ఎప్పుడు వాడతా, టలక్ పౌడర్ అంటారు దీన్ని, టాలక్ పౌడర్ సంథింగ్. సోప్ పౌడర్ అయితే వేసేసుకున్నాం చూడండి. అండ్ ఇప్పుడు ఉంటాయి కదా స్పాంజెస్, దాంతో బాగా అప్లై చేసేసుకుంటే ఫేస్ అనేది, చూసారు కదా ఈ బాటమ్. ఓకే, చూసారు కదా పౌడర్ రాసిన తర్వాత కూడా ఎంత వచ్చిందో. అండ్ అదంతా అయిపోయిన తర్వాత కొంచెం నార్మల్ పౌడర్ వేసేసుకున్న తర్వాత బాగా స్క్రబ్ చేసేసుకొని ఇలా మన ఓన్ హ్యాండ్స్తోనే చేసేసుకుంటే ఇంకాస్త బాగుంటుంది. అండ్ జస్ట్ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు ఫేస్ లుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి వచ్చేసరికి లిప్స్ చేద్దామా, ఐస్ చేద్దామా? ఎస్, ఐస్ చేద్దాం. మీరైతే ఎప్పుడు మేకప్ చేసినా ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. నార్మల్గా అయితే ఐస్కి ఈ 3 ఐటమ్స్ అయితే ఉండాలి. అండ్ కాస్మెటిక్స్ ఉండాలి. అండ్ ఒకటి ఐబ్రోస్ది, అండ్ ఒకటి ఐలైనర్, ఒకటి ఏంటి మీకు తెలుసు కదా, కిస్ బ్యూటీ ఫిట్ వాటర్ ప్రూఫ్, ఇలా రాసుకుని మస్కరా. ఓకే, ఫస్ట్ ఇదైతే రాసేసుకుందాం. ఫస్ట్ మనం నీట్గా రావాలంటే ఫస్ట్ ఐబ్రోస్ది ఇలా చేసేసుకుందాం. ఇలా కొంచెం పైకెత్తి చేసేసుకుంటే జస్ట్ నార్మల్గా అయిపోతుంది. నా ఇప్పుడు మన ఐరస్కి ఇలా జస్ట్ అనుకుంటే చాలు. నెక్స్ట్ పెన్సిల్ వచ్చేసింది, మెయిన్ పార్ట్ ఇదే. ఇది జస్ట్ టైప్ 1, ఇది అదే 10 అనుకుంటా, 1 కానీ 10లా అనిపిస్తుంది. అండ్ మరి నాకు ఆల్రెడీ డార్క్గానే ఉన్నాయి కాబట్టి నేను అంతగా రాయను. సో పైన అండ్ ఎలా రాస్తారు, కానీ నేను ఇలా రాస్తా, మరి ఎక్కువ డార్క్ అయిపోతే బాగోదని. క్లాసికల్ డాన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం డార్క్గానే వేస్తారేమో. ఐ మీన్ పెన్సిలే వేరు, జస్ట్ పెయింటింగే వేసేస్తారు అక్కడ. అండ్ చూసారు కదా ఐబ్రోస్. నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్, అంటే చాలా కష్టంగా పెట్టుకునేది. అండ్ ట్రై చేద్దాం నీట్గా వస్తుందో లేదో అని. అండ్ నాకైతే చాలా భయం ఐలైనర్ పెట్టడం అంటే. చూసారు కదా, నాకు వచ్చినట్లుగా అయితే నీట్గా పెట్టేసుకున్నా. అండ్ ఈ కన్ను వచ్చేసరికి 50% అయ్యింది, ఇది 100% అయ్యింది. చూసారు కదా ఎంత బాగా అయితే వచ్చేసిందో. ఇదైతే నేను పెట్టుకుంటానే షేప్ వచ్చేసింది, కనిపిస్తుందో లేదో, ఇది మాత్రం నేను పెడితే షేప్ వచ్చింది, ఇది నేను పెట్టకుండానే వచ్చేసింది. అండ్ సో దీని వర్క్ అయితే అయిపోయింది. జస్ట్ వెయిట్ 10 minutes అనుకుంటాను, కానీ నేను అలా వెయిట్ అయితే చేయను, అంత కలిపి రాసేస్తా. అండ్ నవ్వైతే ఇప్పుడు మస్కారా టైం వచ్చేసింది. చూసారు కదా, నేనైతే ఈ ప్రోడక్ట్ అయితే వాడతాను. అండ్ చాలా టైం ఇది ఓపెన్ చేయడానికి, చాలా ఉంటుంది. ఎస్, వచ్చేసి మస్కారా. ఇదండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది మస్కారా. షేప్ అయితే ఇట్లా ఇచ్చాడు నాది. అండ్ అప్లై చేసుకుంటే ఇంకెలా బాగుంటుందో చూద్దాం.
చూసారు కదా 1 అయింది. సెకండ్ నాకు లెఫ్ట్ హ్యాండ్ చాలా పెట్టడం చాలా భయం. అండ్ మస్కారా ఆల్సో కంప్లీటెడ్. చూసారు కదా ఎట్లా వచ్చిందో. అండ్ ఐస్ అయితే ఎప్పుడూ నేను ఎంత బాగా చేయలేదు, ఈసారి వ్లాగ్ చేసినాగానే వచ్చిందేమో. అండ్ మస్కారా వర్క్ అండ్ ఐబ్రో పెన్సిల్ వర్క్, ఐలైనర్, ఈ 3 వర్క్స్ అయితే అయిపోయాయి. సో పెట్టేద్దాం. హలో, మళ్ళీ వచ్చేసరికి లిప్స్ వచ్చేస్తుంది హలో అనేసిన. సో లిప్స్కి వచ్చేసరికి నేనైతే అందరూ ఫస్ట్ బాగా డార్క్గా రాసేసుకుంటారు, కానీ మనకు అంత డార్క్ నచ్చదు. ఈవెన్ మై పేరెంట్స్ ఆల్సో టోల్డ్ టు మీ వేర్ డార్క్, కానీ నేనైతే వేసుకోను. చూడండి, జస్ట్ నాది సైడ్ కంప్లీటెడ్. అండ్ నాదైతే చూసారు కదా చిన్న లిప్స్టిక్ బాటిల్. కంప్లీటెడ్. నో 1 2 అండ్ లిప్స్టిక్ వర్క్ ఆల్సో కంప్లీటెడ్. అండ్ దానికి నేను కన్క్లూజన్గా వ్యాజిలిన్ ప్రోడక్ట్ అయితే తీసుకుంటాను నేను, ఎందుకంటే ఈవెన్ డార్క్గా రాకుండా లైట్గా వచ్చినట్లుగా వ్యాజిలిన్ ప్రోడక్ట్ అయితే తీసుకొని నేనైతే రాసేసుకుంటాను లిప్ బామ్లా. అండ్ లిప్ బామ్ ఉంది సేమ్ ఈ షేడే వస్తుంది, కానీ లిప్ బామ్ ఎందుకు అని చెప్పేసి ఈ 2 ట్రై చేస్తున్నా. అండ్ సో వచ్చేసరికి తీసేసుకున్నా, చూసారు కదా. చూసారు కదా ఎంత లైట్గా క్యూట్గా ఎంత ఎట్లా వస్తుందో. ఈవెన్ అందరూ అనుకుంటారు ఈ టైంలో వచ్చేసి అదేంటి అది వ్యాజ్లిన్ రాస్తుంటే పింక్ కలర్ వస్తుంది ఆమెకి అని. ఈవెన్ మమ్మీ కూడా అట్లానే షాక్ అయ్యారు. అండ్ మిస్టేక్ అయినట్లా. ఓకే, లిప్ బామ్ అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి అందరూ ఉంటారు కదా క్లీన్ చేసుకోవడానికి లిప్స్. నేనైతే లిప్స్ క్లీన్ చేయను, ప్రింట్ తీస్తా. అండ్ ఇది ఏదైనా వైట్కే తీస్తాను నేను, ఎప్పుడు ఏది చేయకూడదంటే అదే చేస్తాను. అండ్ ఓకే, మై లిప్స్. అండ్ ఇప్పుడు చూసారా జస్ట్ నార్మల్గా ఉంది. ఈవెన్ లిప్స్టిక్ రాసినట్లుగానే ఉంది, కానీ మరి అంత డార్క్గా కాదు, అలా అని మరి లైట్గా కాదు, జస్ట్. నెక్స్ట్ నా ఫేవరెట్ ఐ దాంట్లో, అంటే ఐ ప్రొడక్ట్స్లో నేను ఎక్కువగా స్కూల్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసేది ఒక్కటే, థర్డ్ ఏంటంటే, ఈవెన్ నేనే కాదు మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా యూజ్ చేసే ఉంటారు. ఆ ప్రోడక్టే ఐటెక్స్ ప్రోడక్ట్ కాజల్ సుప్రీం. అండ్ ఎవ్రీడే నేను పెట్టుకుంటా, ఈవెన్ ఫేస్ వాష్ చేసుకొని చెరిపినా మళ్ళీ పెట్టుకుంటా. అండ్ నాదైతే ఇట్లా ఓపెన్ క్లోజ్ ఇచ్చేసాడు, ఇలా ఓపెన్ ఇలా క్లోజ్. సో తీసేసుకున్నా. అండ్ మా మమ్మీకి కూడా రాదు ఇంత నీట్గా కాటిక పెట్టడం. మా చెల్లికైనా నేను ఇట్లా పెడతా, అలా అని మా చెల్లి పెట్టుకోదు, పెట్టినప్పుడు అలా పెట్టుకుంటాను అన్నప్పుడు. అండ్ వచ్చేసి ఈ బాక్స్లో అయితే ఆ బాక్స్లో కాదు, నేను బై చేసినప్పుడే ఈ బాక్స్లో అయితే ఇచ్చారు. అండ్ ఇందులో నేను ఏం పెట్టుకుంటానంటే జస్ట్ నా బ్రషెస్ అనమాట, ఇట్లాంటివి నా బ్రషెస్ నాకు సంబంధించినవి.
సో ఇప్పుడైతే మరీ ఎక్కువ మేకప్ అయ్యాను. సో ఇక్కడ ఏమీ రాసుకో, జస్ట్ డైలీగా, అంటే డైలీకి కాదు, జస్ట్ ఫంక్షన్స్కైనా నీట్గా రెడీ అవుతా, కానీ క్యాంప్ కానీ ఇట్లా అంటే అందరూ స్టోన్స్ బిగ్ బిగ్ అని పెట్టుకుంటారు. మనకైతే అలాంటివి ఏమీ అలవాటే లేవు అసలు. సింపుల్గా ఉండడం కూడా అలవాటు లేదు. జస్ట్ నేనేం పెట్టుకుంటానంటే చూపిస్తా. నేనైతే ఈ ప్రోడక్ట్ అయితే పెట్టుకుంటా. చూసారు కదా, ఐ మ్యాక్స్ పార్వతి కుంకుమ స్పాట్ అనేది ఇదైతే పెట్టుకుంటా. చూసారు కదా ఎంత మినీగా ఉన్నాయో. అండ్ మా సిస్టర్ నాకంటే కొంచెం పెద్దవి. నేను కూడా ఇలాంటివి పెట్టుకుంటా, కానీ ఇవి పెట్టుకుంటా. సో ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఓకే, అండ్ మీకైతే అది కనిపించట్లే, అంత అందంగా ఉంది. సో బ్రౌన్ అయితే పైన పెడదాం. ఇదైతే మీకు కనిపిస్తుందేమో, ఈవెన్ నాకే కాదు అందరికీ కనిపిస్తుంది. అండ్ ఇట్లా కనిపిస్తుంది, కానీ మళ్ళీ పెడదాం. బట్ 2 బొట్లు పడిపోయినాయి. ఓకే, పర్ఫెక్ట్ కదా. నెక్స్ట్ ఈ బొట్టు, కాంబినేషన్ బాగుంది కదా. కాంబినేషన్ ఈజ్ నైస్ నో. అండ్ ఇప్పుడు నేను జ్యువెలరీస్ అంటారు కదా, నాకు అంతగా నచ్చదు. సో జస్ట్ ఇయర్ రింగ్స్ మారుస్తాను. ఇయర్ రింగ్స్ కూడా మార్చనేమో. అండ్ ఫైనల్లీ బ్యూటిఫుల్ లుక్. సో వీటితో పని అయితే అయిపోయింది. నాట్ ఓన్లీ దిస్, beautiful. Okay, wow, is that? అండ్ ఇవైతే పెట్టేసుకోవాలి బయట. థ్యాంక్ యూ ఫర్. అండ్ మీరు ఎప్పుడైనా జస్ట్ ఇన్నిటితోనే ఇంత గ్లో, జస్ట్ నా దగ్గర ఉన్న జస్ట్ ఇన్నే, మీ దగ్గర ఎప్పుడైనా ఇన్ని ఎక్కువ కాస్మెటిక్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా ఎంత గ్లో అయితే వస్తుంది, చూసారు కదా ఎంత బాగుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హెయిర్ లివ్ చేసినప్పుడు పార్ట్ 2లో చూపిస్తా. థ్యాంక్ యూ.